మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కనుమ శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహబూబ్ నగర్. అనుకోని సంఘటనలో యాత్రకు వెళ్ళినప్పుడు, కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు మదురై దగ్గర బస్సులో సహా జీవనం కావడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. మరి జరిగిన కొద్దిసేపటికే మాకు ఇక్కడ వార్త రావడం జరిగింది. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి బేరీజు వేసుకొని వాళ్ళకన్నీ వివరించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళకెంతో సహకరించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు కానీ, బట్టలు కానీ అక్కడ ఉన్నటువంటి అన్నీ కాలిపోవడం జరిగింది. అక్కడనే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అక్కడ వసతులు కల్పించడం జరిగింది. బట్టలు కానీ, భోజనాలు కానీ అన్నీ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి మన ఎస్పీ గారు కానీ, ఏఎస్పీ గారు కానీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వాళ్ళకు అన్ని వసతులు కల్పించే విధంగా మరి వీళ్ళు కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. న్యాయపరంగా కానీ మరి ఆర్థికపరమైనటువంటి ఏదన్నా కూడా ఉంటే మరి మేము దానికి సహకరించుకుంటామనేటటువంటిది చెప్పడం జరిగింది. మరి మార్నింగ్ కూడా మరి వాళ్ళందరికీ కూడా భోజనాలు, టిఫిన్స్ అన్నీ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి 2 ట్రావెల్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్తున్నారు. మరి కుటుంబ సభ్యుల సలహాతోని, సహకారంతో వాళ్ళు మరి 3 గంటలప్పుడు వాని యొక్క అంత్యక్రియలు ఖననం కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి జరిగినటువంటి దానికి చాలా మేము బాధతప్త హృదయంతో మేము బాధపడుతున్నాము. భగవంతుడు మరి తన యాత్రకి వెళ్ళి మరి ఆ విధంగా జరిగింది. మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మరి మంచి జరగాలని, మనోధైర్యాన్ని ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. కాశయాత్ర అయ్యా తిరిగేస్తానంటే తిరిగి రాకపోయా అయ్యా, బస్సు కగ్గి తలిగింది అయ్యా, బస్సు కాలిపోయింది అయ్యా, అయ్యా నా తండ్రి కోడి ఉండిపోయింది అన్నా అయ్యా, అయ్యా నా పేరు ముత్యవ్వం అయ్యా, అలా బిడ్డనవు నేను అయ్యా, అయ్యా నా తండ్రి పండు పొలాలు మీ బతికిన తండ్రి అయ్యా, అలాగే ఏం ఆస్తులు లేవు, ఏం లేవే అయ్యో అయ్యా. శీలం తిరుపతి అనే వ్యక్తి మరి యాత్రలకు పోయి మరి అక్కడే మృతి చెందడం జరిగింది. బస్సు తగలబడి మరి అదేవిధంగా అక్కడి నుంచి అక్కడనే మరి కార్యక్రమాలు జరిపేయడం జరిగింది. ఈరోజు మబ్బున 3 గంటలకి మరి వాళ్ళ యాత్రికులు తిరుగు ప్రయాణం కావడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి వీళ్ళంతా పేద ప్రజలు కాబట్టి బాగా పేదవాళ్ళు. మరి అదేవిధంగా ఆయన ఒక్కడి మీదనే ఆధారపడి వీళ్ళంతా బతుకుతున్నారు. మరి వీళ్ళ ఆరోగ్యాలు కూడా సరిగ్గా లేకపోవడం, పెద్ద కొడుకుది కూడా మరి మధ్యలోనే వాళ్ళ కొడుకు కూడా చనిపోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి వాళ్ళకు ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సాయం మరి తక్షణమే ఒక 30,000 ప్రకటించాలని మా గ్రామం తరఫున మేమందరము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. డెడ్ బాడీ తెస్తున్నారా? డెడ్ బాడీ రావడం లేదు. వాళ్ళు అక్కడ ప్రభుత్వం కలిపి అక్కడే కార్యక్రమాలు, దాన సంస్కారాలు చేయడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళు రావడం ఖాళీ, వీళ్ళు వెళ్ళిన వ్యక్తులు మాత్రము తిరుగు ప్రయాణము ఈరోజే మరి అక్కడ ప్రభుత్వము, అక్కడ కలెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపడం జరుగుతున్నాయి. వాళ్ళు ఇక్కడ నుండి 9 మంది, కలిసి నుండి 9. బస్సులో మొత్తం ఎంత ఉన్నారు? బస్సుకు సంబంధించిన మంది 60 మంది ఉండే. దాంట్లోకి వెళ్ళి 9 మంది మా పల్సి గ్రామం వస్తుంది. అందులో నుండి శీలం తిరుపతి అనే వ్యక్తి మరణించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.